ధనురాశి పార్ట్ 2 అంటే చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ధనురాశి కదా. ధనురాశి నుంచి ఇక్కడ సప్తమం 7వ స్థానంలో జూపిటర్ గురుడు ఉంటున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మ్యారేజ్ అవకాశాలు, బిజినెస్ గ్రోత్, మంచి రిలేషన్స్, పబ్లిక్ ఇమేజ్ పెరుగుతుంది. ఈ యొక్క జూన్ టు అక్టోబర్ మధ్యలో ఈ యొక్క గురుగ్రహం ఇచ్చే ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి. అండ్ ఆల్సో మీ వెనుక మీ వాళ్ళు నిలబడే టైం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఇతరుల సపోర్ట్తో మీ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. బికాజ్ ఆఫ్ గురుని దృష్టి మీ రాశి మీద పడుతుంది ఇక్కడ. సో గురు దృష్టి ఎప్పుడైతే పడుతుందో రాశి మీద అండ్ సప్తమంలో గురుడు ఉంటారో ఇటువంటి మంచి పాజిటివ్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఉగాది స్టార్టింగ్ నుంచి కూడాను గురుడు జూన్ వరకు సప్తమ స్థానంలో ఇక్కడ ఈ యొక్క ధనురాశి వాళ్ళకి సప్తమంలో ఉంటారు. అంటే డైరెక్ట్ గా వీళ్ళ రాశి ధనురాశి అంటే ఇది ధనురాశికి సప్తమ స్థానంలో అంటే ఇక్కడ ఉగాది నుంచి కూడా అంటే మార్చి నుంచే ఉన్నారు, ఆల్రెడీ ఇక్కడే ఉన్నారు ముందు నుంచే. సో మనం ఉగాది టు ఉగాది చెప్పుకుంటున్నాం కాబట్టి జూపిటర్ సప్తమంలో ఉంటున్నారు జూన్ వరకు కూడాను. సో గురుడు సప్తమం అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు ధనురాశి వారికి మ్యారేజ్ అవకాశాలు, బిజినెస్ గ్రోత్, మంచి రిలేషన్స్, పబ్లిక్ ఇమేజ్ పెరగడం, మీ వెనుక మీ వాళ్ళందరూ నిలబడే టైం అండ్ మీ ప్రాబ్లమ్స్ అనేవి ఇతరుల సపోర్ట్తో ఈజీగా సాల్వ్ అవుతాయి అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క సప్తమ గురుని వల్ల సప్తమంలో గురుని యొక్క దృష్టి డైరెక్ట్గా రాశి మీద పడుతుంది. సో ఇది మంచి ప్లేస్మెంట్ గురుడికి. సో ఇది జూన్ వరకు మాత్రమే ఉంటుంది, జూన్ ఫస్ట్ వీక్ వరకు. ఆ తర్వాత అంటే జూపిటర్ మనకి అష్టమంలోకి వెళ్తారు. ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3లో ఉంది, ఛానల్లో చూడగలరు.